హాయ్ ఫ్రెండ్స్! ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్‌లో చికెన్ ఫ్రై చేసుకుందామండి. బిర్యానీలోకైతే చాలా బావుందంటండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. నేనైతే తిననండి. నాన్ వెజ్ మానేసి 5 ఇయర్స్ అయింది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఫ్రెష్‌గా మిక్సీ పట్టి తీసుకుందామండి. చికెన్ శుభ్రంగా కడిగేసిన తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. చికెన్‌కి మసాలా పట్టడంతో టేస్ట్ చాలా బావుంటుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందామండి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, చికెన్‌కి అయితే అంతా పట్టేసింది. మిక్సీ పట్టుకుని మసాలా వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు వేసుకుందాము. చికెన్‌కి మసాలా పడడంతో టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత 2 ఎగ్స్ తీసుకుని వేసానండి. నేనైతే ఎగ్ తినడం అయితే మానేసానండి. ఇప్పుడంతా మిక్స్ చేసుకుందాము. ఈ ఎగ్ అంతా చికెన్‌కి పడుతుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేపుకోవాలండి. మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న వీడియో క్లిప్పులు అయితే తీస్తున్నాను. అంతా వేగిపోయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. మీరు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. మా ఇంట్లో వాళ్ళు కారం తక్కువ తింటారని నేను కారం తక్కువ వేస్తాను. మిక్సీ పట్టుకుని గ్రేవీ వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, పచ్చివాసన లేకుండా అంతా వేగిపోయిన తర్వాత కారం, పసుపు వేసుకుందాము. పైన కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒకసారి అంతా కలిపేసుకుందాము. మూత పెట్టేసుకుందామండి, తొందరగా అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ వాటర్ లేకుండా అంతా వేగిపోవాలి. ఆయిల్ కూడా తక్కువ అయితే వేసానండి. తక్కువ ఆయిల్తో చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే ఉందంటండి. అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. చూసారు కదండి, చికెన్ వేపుడు ఎంత సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్